అర్థం కావట్లేదు. కీర్తిశేషులు అనే పేరు రాతి మీద రాయించి పెడతారని అర్థమే సుమ్మి. అలా మాట్లాడక పిన్ని దడపుడుతుంది. మా అమ్మ వాళ్ళు మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా పాపకార్యాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నువ్వు కూడా వాటా అడుగుతూ ఉంటావు. నన్నిరికించేస్తారేంటి మీరు? నేను మారిపోయాను. ఈ మాట నువ్వు కాదు, మేం చెప్పాలి. చూడమ్మా, ఎవరు ఎన్ని వేషాలు వేసినా తిలోత్తమక్కయ్యని గాయత్రి గండం నుంచి ఎవ్వరూ కాపాడలేరు. విశాలాక్షి, గురువుగారు, అఖండ స్వాముల వారు ఇలా ఎవ్వరిని అడిగినా వాళ్ళందరిది ఒకటే మాట, మా అమ్మకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని. అన్నీ మీరే అనేసుకొని ఆవిడ బతికుండగానే దశదిన కర్మలు జరిపేలా ఉన్నారే. అస్థికలు కాశీగంగలో కలపాలని కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారంటే నమ్ము సుమ్మి. అవక్కయ్యవమ్మా, కానీ తప్పదు. అక్కయ్య అంతిమ యాత్ర, మనం కాశీ యాత్ర చేయడం అనేది విధి లిఖితం. నువ్వు తోడుగా వెళ్ళాలనుకుంటున్నావా? నేను చిన్నప్పుడే కాశీ చూసేశాను. నేనంటున్నది మా అమ్మకి తోడుగా వెళ్తావా అని. భలే వారే, తమాషాలు చేయటానికి కూడా ఒక హద్దుండాలి. ఎవరిటి పోతే నాకేంటి? ఇదిగో సుమ్మి, జాగ్రత్తగా విను. వదిన నా కడుపున పుడుతుందని బాధపడ్డాను కాని అలా జరక్కపోతే పాపిష్టిరాలి ఆయుష్ని నేనే పెంచుతున్నదాన్ని అవుతానని రాజీ పడ్డాను. ఇక అక్కయ్య నేలకు వరగడమే ఆలస్యం. ఏర్పాట్లు చేసేటప్పుడైనా కాస్త నడుము ఉంచు. మత్తి లేకుండా మాట్లాడుకురా. ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసుంటారా అని బావగారి ఉద్దేశం అత్తయ్యా. ఇప్పుడు ఎన్నో నెల? మొదటి నెలే, జనం. ఇలాంటి విషయాల్లో తలదూర్చకుండా మిన్నకుండా ఉంటే మంచిది. ఇంట్లోనే ఉంటే ఎవ్వరికి మంచిది కాదు. అయితే హాస్పిటల్ తీసుకెళ్తాం. వెళ్లాల్సింది గుడికి. గుడికా? మనం గుడికి వెళితే మీ పిన్ని పరిస్థితి ఏంటమ్మా? అందరం అక్కడికి వెళ్తేనే మంచి జరుగుతుంది. ఏ విధంగా? మీరు ప్రాణగండం నుంచి తప్పించుకోవాలన్నా, దురంధర పిన్ని పరిస్థితి మెరుగుపడాలన్నా, బామ్మ వాళ్ల మనవరాలు త్రినేత్రిని కలవాలన్నా అక్కడికే వెళ్ళాలి. త్రినేత్రి జాడ తెలిసిందా నాయని? తెలిసింది బామ్మ. తాను అమ్మవారి గుడి దగ్గర ఉందని విశాల్ బాబు గారు ఫోన్ చేసి చెప్పారు. వావ్, వదిన గుడ్ న్యూస్ చెప్పేసరికి అత్తయ్య కడుపు నొప్పి కూడా తగ్గిపోయినట్టుంది. అయ్యో లేదల్లుడు,
మీ అమ్మ కూడా గట్టెక్కుతుందనేసరికి నా నొప్పి సంగతి మర్చిపోయాను. గుడికే కదా, వెళ్దాం పదండి అత్తయ్య. అలా వస్తే త్రినేత్రి వచ్చింది సరే, నైని వదిన ఎక్కడుందని మీరు అడుగుతారు కదమ్మా. అడగాలి కూడా. అప్పుడేం చేస్తారంట మరి? త్రినేత్రి వచ్చాక నైని వేషం మార్చాల్సిన అవసరం ఎందుకుంటుంది బ్రో? ఓ, వెరీ ఇంట్రెస్టింగ్. ఇద్దరినీ చూడాలైతే. చూడలేరత్తయ్య. ఒకరు లేరుగా. నువ్వుండవే. అందరూ చూస్తారు గాని అత్తయ్య చూడరు అంటున్నాను. ఏం పాపం? పాపం పండింది. అలా చెప్పి భయపెట్టకండి అయ్యా. అమ్మా, నువ్వు అమ్మవారికి దండం పెట్టుకో, ధైర్యంగా ఉంటుంది.